మనం రచనతో ఎందుకు మాట్లాడాలి? ఏ అంశం గురించి మాట్లాడాలి? హక్కుల గురించి అందరూ మాట్లాడతారు. స్త్రీలు పురుషుల గురించి అందరూ మాట్లాడతారు. జరిగేటటువంటి అన్యాయాల గురించి అందరూ మాట్లాడతారు. కానీ తను స్త్రీలు పురుషులతో పాటు ఈ సమాజంలోనే బతుకుతున్నటువంటి ట్రాన్స్జెండర్స్ గురించి మాట్లాడుతుంది. తను ఒక ట్రాన్స్జెండర్ హక్కుల కార్యకర్త, రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కుల కోసం గళమెత్తుతున్నటువంటి నాయకురాలు. తన జీవితం, తన తోటివారి జీవితం హింసల పాలైపోయినటువంటి అనేక మంది కోసం మాట్లాడుతున్నటువంటి వ్యక్తి. కాబట్టి తనది మనం వినాలి. ఎందుకు వినాలి అని అంటే, వాళ్ళ జీవితం గురించి తెలుసుకోవాలి, వాళ్ళలో ఉండేటటువంటి ప్రేమ గురించి తెలుసుకోవాలి, వాళ్ళకి అందనటువంటి అవకాశాల గురించి తెలుసుకోవాలి. ఒక సమానమైనటువంటి సమాజం కోసం రచన లాంటి వ్యక్తులు చేస్తున్నటువంటి కృషిని తెలుసుకోవాలి. ఈ తాళి మీరు వినే ఉంటారు కదా, ఇది ముఖ్యంగా హిజ్రా తాళి అని మేము అంటాము. హిజ్రాలు అంటే ఎవరు, ట్రాన్స్జెండర్ వ్యక్తులు అంటే ఎవరు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఎలా ఉంటాయి, సమాజం వారిని ఎలా డీల్ చేస్తూ వచ్చింది మొదటి నుంచి, వాళ్ళ చరిత్ర ఏంటి, పురాణాలు ఇతిహాసాలు వాళ్ళ గురించి ఏం చెప్తున్నాయి, ప్రభుత్వాలు వారి గురించి ఏం చేస్తున్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నాకు సంబంధించిన ఈ ఎపిసోడ్ మీరు చూడాల్సి ఉంటుంది. ప్రజాతంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ రచన ముద్ర పైన.